తిండి అది అక్కడ పెడితే పెట్టినట్లయితే లేదు, ఉమ్, ఆ స్టేజ్ లో ఉండే అవును పెట్టేవాళ్ళు భోజనం. కానీ అందరికి నిజంగా కడుపు నిండా పెడతారంటే ఏం లేదు. అవును కానీ పదండరా అంటే అందరూ లారీలు ఎక్కేయడం, జీవులు ఎక్కేయడం, కార్లు ఎక్కేయడం, పరిగెత్తడం ఉండేది. ఉమ్, ఇవాళ రోజు నువ్వు డబ్బులు ఎత్తే కానీ రానంటున్నావు. ఉమ్, అదే ఇప్పుడు ఈ గొడవలను నడుస్తున్నాయి అనుకోండి, మళ్ళీ భయం, ఉమ్, భయంలో భద్రత కావాలి. ఆ ఉమ్, భద్రత ఫ్యాక్షన్ నాయకుడు, రౌడీ నాయకుడి దగ్గర ఉంటుంది. ఉమ్. అప్పుడు వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మళ్ళీ హైదరాబాద్ డెవలప్ అయినట్టు మళ్ళీ మన పక్క రాష్ట్రాలు డెవలప్ చేసుకోవాలి ఇక్కడ. కానీ ఇలాంటి హత్యలు జరగగానే ఇమీడియట్ గా ప్రత్యర్థుల మీద ప్రత్యర్థి పార్టీల మీద ఆపాదించడం అనేది కూడా రేపొద్దున ఇటువంటి మరింత పెచ్చిమిరిపోయే ప్రమాదం ఉండదు. దాన్ని కంట్రోల్ చేయాలా బాబు గారు వద్దా? వీళ్ళకి ఉద్దేశం ఏంటంటే అట్లాగే ప్రతిదీ మళ్ళీ వైసీపీ వస్తే ఇలాంటివి జరిగిపోతాయనో భయాన్ని క్రియేట్ చేయడం కోసం ప్రతిదీ అది మాట్లాడతారు. అంటే వైసీపీలో కూడా భయాన్ని క్రియేట్ చేయడమా? జనాల్లో వైసీపీ అంటే భయం క్రియేట్ చేయాలి. చూడండి ప్రతిపక్షంలో ఉన్న ఇట్లా చేశారు, అదే అధికార పక్షంలోకి వస్తే మళ్ళీ వీళ్ళు చేస్తారని ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేయాలి. కానీ జనాలు అంత వెరితనంలో ఉంటారని నేను అనుకోను. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో హత్యలు అయితే నడుస్తున్నాయి. హత్యల వెనక రాజకీయాలు ఉంటున్నాయా, లేదంటే జరిగిన హత్యల్ని రాజకీయ హత్యలుగా మారుస్తున్నారు? ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు. కానీ ఇలాంటివి అయితే జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఆ బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీదే ఉంటుంది. మరి ఏం చేస్తారు చూద్దాం.